జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్, వెస్ట్ బెంగాల్లో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్, ఇది అసలు నిజంగా కొత్తగా కనబడుతుంది. అసలు ఉపాధ్యాయ నియామకాల్లోనే పెద్ద కుంభకోణం జరిగింది. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా, ఏం జరిగింది? అండ్ ప్రస్తుతం సిబిఐ ప్రోబ్కి సంబంధించి వివరాలు ఏంటి? 25,753 టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగింది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్లో. ఒక స్టేట్ లెవెల్ సెలక్షన్ టెస్ట్ మన దగ్గర కూడా అంతే జరుగుతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఒక స్కామ్ ఉండే వ్యాపం అని చెప్పి, సంథింగ్ వెరీ సిమిలర్. బట్ అక్కడ ఏంటంటే అక్కడ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ పేపర్ లీక్ అండ్ ఆల్ దాట్. ఇక్కడ డబ్బులు తీసుకున్నారు. ఈ డబ్బులు తీసుకున్న మినిస్టర్ ఇంట్లో 100 కోట్లు దొరికింది. ఆయన తోడున్న ఒక మహిళ ఉంది, నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ హర్ నేమ్, బట్ ఆమె ఇంటి నుంచి 60 కోట్లు దొరికింది, బంగారము డబ్బులు. అది కాకుండా ఒఫీషియల్స్ దగ్గర నుంచి డబ్బులు దొరికినాయి. ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న వాళ్ళ దగ్గర కోట్లు దొరికినాయి. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులని? సో దాంట్లో ఏం చేశారంటే, ఇది మెయిన్లీ ఇది జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు అవర్ వ్యూవర్స్, మన వ్యూవర్స్ చెప్పడానికి, అసిస్టెంట్ టీచర్ పోస్ట్ అంటే క్లాస్ 9 నుంచి 10 దాకా నేర్పించిన టీచర్స్, అది కాకుండా అసిస్టెంట్ టీచర్స్ క్లాస్ 11th and 12th, మళ్ళీ గ్రూప్ సి క్లర్క్స్, గ్రూప్ డి క్యాండిడేట్స్ అన్నీ పెట్టారు వీళ్ళు. ఈ అందరికీ ఒక టీచర్స్కి, స్పెషల్ టీచింగ్ పోస్ట్ ఉన్న వాళ్ళకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని పెట్టారు, TET. అండ్ ఇది అంతా అయిన తర్వాత వీళ్ళకి ఇంటర్వ్యూ పిలిచి ఒక పర్సనాలిటీ టెస్ట్ కూడా చేశారు. ఈ ఇంటర్వ్యూలోనే పర్సనాలిటీ, అందుకోసం మోదీ గారు మీరు చూస్తుంటారు పోస్ట్ C and Dకి తీసేశారు ఇంటర్వ్యూలు. ఎందుకు? ఇంటర్వ్యూలోనే మీరు ప్లే చేయొచ్చు, టెస్ట్లో మీరు ఎక్కువ గేమ్ ఆడలేరు. రాసిన మార్కులు క్లియర్గా కనిపిస్తుంది మీకు, OMR యూస్ చేస్తే ఏం యూస్ చేస్తే. కానీ ఇంటర్వ్యూలో మీరు మంచోడిని కిందకి దింపొచ్చు, ఏం లేనోని పైకి తీసుకోవచ్చు. అది మీ ప్రయారిటీ, అది మీ ప్రెరగేటివ్ అది. సో ఏం చేసి సెలెక్షన్ వాజ్ బేస్డ్ ఆన్ టెట్ స్కోర్, అంటే ఎగ్జామ్ స్కోర్, అకాడమిక్ మార్క్స్, ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్. దిస్ ఇస్ వాట్ వాజ్ డన్. అండ్ ఫైనలీ వాట్ హ్యాపెండ్, దాని తర్వాత అపాయింట్మెంట్ లెటర్స్ ఇష్యూ చేశారు అందరికీ. అండ్ వీళ్ళేమన్నారు, మేము SLST అంటే స్టేట్ లెవెల్ సెలెక్షన్ టెస్ట్ మెరిట్. సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు ద వ్యూవర్స్, ఎందుకంటే అందరూ ఈ సెలెక్షన్ అంటే మన దగ్గర కూడా 2 సార్లు క్యాన్సిల్ అయిపోయింది ఇక్కడ. అఫ్కోర్స్ నాట్ టీచింగ్ అని చెప్పలేము, కానీ మిగతా టెస్ట్ కూడా ఇక్కడ జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా మటుకు గ్రూప్ సెక్షన్స్ టెస్ట్ అని ఇక్కడ క్యాన్సిల్ అయింది కదా, మనకు తెలుసు మనకి. సో ఈయన ఏం చేశారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ SLST స్కోర్ మెన్షన్ చేయాలండే వెబ్సైట్లో, అది మెన్షన్ చేయలేదు. వీళ్ళేం చేశారు, ఈ SSC నేమ్స్ అండ్ అప్లికేషన్ ఐడీస్ ఒక్కటే పెట్టారు క్యాండిడేట్. అంటే మీ పేరు, మీ అప్లికేషన్ ఐడి, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయని పెట్టలేదు. అందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేశారు 25,000 మందికి. సో రాని క్యాండిడేట్స్, కొంచెం చాలా కాన్ఫిడెంట్గా ఉన్న క్యాండిడేట్ ఏం చేశారంటే, వాళ్ళు వెళ్ళి హైకోర్టులో కేసు వేశారు. ఫస్ట్ ప్రొటెస్ట్ జరిగింది, ఎందుకంటే ఇది ఫస్ట్ 2019 నుంచి మొదలైన కేసు సాయి గారు. దాని తర్వాత హైకోర్టు ఏమో CBI ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. CBI అని చెప్పారంటే, ఈ 5 ప్యానల్ మెంబర్స్ని అన్ఆథరైజ్డ్ మేనర్గా ఫిక్టీషియస్ రికమెండేషన్, సిగ్నేచర్స్, ఏది చైర్పర్సన్, రీజనల్ చైర్పర్సన్ సర్వీస్ కమిషన్ సిగ్నేచర్ ఫోర్జ్ చేసి, మ్యానిపులేట్ చేసి, OMR ఆప్టికల్ రీడింగ్ కూడా చేంజ్ చేశారు. చేంజ్ చేసి 0 వచ్చినోనికి ఒకటి, 0 and 1 వచ్చినోనికి 51 చేశారు. 100 స్కోర్ చేసిన 0 చేసేసారు. ఆలోచించండి, 90 మార్కులు వచ్చినోనికి 9 తీసేశారు, 0 చేసేసారు. అదే టైంలో 5 మార్క్స్ వచ్చినోనికి పక్కన ఒక 0 వేసి 50 చేసేసారు. డబ్బులు తీసుకున్నారు అందరి దగ్గర. మమతా బెనర్జీ ఏమంటుంది, ఇది ఏం లేదు, మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం. ఒక హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు దే గో త్రూ ఎవ్రీథింగ్. ఏదో చిన్న ఇది ఏదో మున్సిపల్ కోర్టు కాదు ఇది. దే ఆర్ జెన్యున్ అపాయింటీస్. ఏం చేశారంటే, మేము ఎగ్జామ్ రాసాం, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ డన్ వెల్ అని చెప్పి వాళ్ళు కేసు వేశారు. వాళ్ళు ఎవరు సెలెక్ట్ కాలేదు. ఇన్ఫాక్ట్ ద హైకోర్ట్ హెస్ స్టేట్ అలౌడ్ ఓన్లీ 1 క్యాండిడేట్ టు హోల్డ్ ఆన్ టు ద పోస్ట్, ఎందుకంటే ఆమె క్యాన్సర్ పేషెంట్ అని చెప్పి హైకోర్టు కన్సిడరేషన్ ఇచ్చారు. మీరు ఒక్కటే ఉండండి అమ్మా, మిగతా మీ 25,000 మంది అందరిది పోయింది అని చెప్పేసి. అది కాకుండా ఏం చేసేవారు కోర్టు అంటే, మీరు ఇన్ని సంవత్సరాలు మీరు పనిచేస్తారు కదా, లంచం ఇచ్చి మీరు ఉద్యోగం తీసుకున్నారు, యూ పే బ్యాక్ ద శాలరీ అన్నారు. వితిన్ 6 months ప్లీజ్ పే బ్యాక్ ద శాలరీ. సో వీళ్ళు దీని గురించి ఇప్పుడు అక్కడ వెళ్తున్నారు. స్టేట్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు, CBI కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళు 4,000 మంది టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫే ఇల్లీగల్గా కనిపించింది అంటే 4,000 కూడా ఇల్లీగలే. అప్పుడు 25,000 ఎందుకు క్యాన్సిల్ చేశారని హైకోర్టు వీళ్ళు బెంగాల్ గవర్నమెంట్ అడుగుతున్నారు. దొంగ వచ్చి ఇంటికాడ నుంచి టేప్ రికార్డరు అన్ని పాత సిస్టంలో టేప్ రికార్డర్, ఇప్పుడు టేప్ రికార్డర్ లేదనుకోండి, ల్యాప్టాప్ అని పెట్టవచ్చు మనం. అటు ల్యాప్టాప్లు, మీ కెమెరాలు అన్నీ తీసుకెళ్ళిపోయిన తర్వాత మీరు అంటారు, ల్యాప్టాప్ నువ్వు పెట్టుకో, నువ్వు మిగతాన్ని వాపస్ ఇచ్చేసే ఓనర్కి అని. అంటే ఫ్రీ అయిపోతాడు దొంగ.
ఎట్లాంటి లాజిక్ సాయి గారు ఇది? బాబా కోట్లు ఎక్కడి నుంచి? ఐ మీన్ ఆయన ఇంటి నుంచి 100 కోట్లు దొరికితే మమతా బెనర్జీకి ఎంత ఇచ్చి ఉంటాడు, అభిషేక్ బెనర్జీకి ఎంత ఇచ్చి ఉంటాడు? వై షీ డిఫెండింగ్ దిస్ ఫెలోస్? కరెక్ట్. షీ షుడ్ డిస్టెన్స్ అండ్ సే ఫైన్, లెట్ హిమ్ సఫర్. వ్యాపం స్కామ్లో అదే అయింది కదా లాస్ట్లో. దే సెడ్ శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సెడ్ ఐఎమ్ రెడీ టు గో, బట్ మా మినిస్టర్లు ఉంటే వాళ్ళని జైలు వేస్తారు చాలా మందిని. ఈమె డిఫెండ్ చేస్తున్నారు వాళ్ళని. అంటే షీ ఈజ్ ఆల్సో టేకన్ మనీ. అంటే వాళ్ళ దగ్గర ఇండైరెక్ట్గా వీళ్ళ పార్టీ ఫండో వీళ్ళ డైరెక్ట్ ఫండో ఏం తెలియదు. ఒక్క స్కామ్ కాదు సాయి గారు, అక్కడ శారదా స్కామ్ నుంచి స్టార్ట్ అయింది. స్కామ్ల మీద స్కామ్ వెస్ట్ బెంగాల్లో. కమ్యూనిస్ట్ వాళ్ళు దొంగలు అనుకుంటే వీళ్ళు దానికన్నా పెద్ద గజ దొంగలు అయింది. మళ్ళీ పైకి మాత్రం అసలు ఏమీ తెలియనట్టు చాలా అమాయకంగా చాలా సింపుల్ గా మమతా బెనర్జీ కనిపిస్తుంది. అదేంటో దట్ ఈస్ ఒక ఫసాడ్ అంటారు ఇంగ్లీష్లో. క్రియేటింగ్ ఎ ఫసాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఒక షరాడ్. ఓకే, ఇట్స్ డ్రామా. నా దగ్గర ఏం లేదు చూడు, నేను కాటన్ సారీ వేసుకొని తిరుగుతున్నాను, నా దగ్గర అసలు డబ్బులే లేవు, అసలు ఏం లేదు, అప్పుడప్పుడు కాలు ఇరిగిపోతుంది, అప్పుడప్పుడు బస్సు నుంచి పడుతుంది, అప్పుడప్పుడు కార్ నుంచి పడుతుంది, కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే పడుతుంది ఆమె. మన దగ్గర జగన్ గారికి ఎవరో కత్తి తీసుకొని పొడిచినట్ల, మళ్ళీ రాళ్ళు కొట్టినట్ల. సేమ్ కేసు అక్కడ కూడా వెస్ట్ బెంగాల్. ఒక్క కేసు కాదు, మనం ఆర్గ్యూ చేసుకుంటూ పోతే చాలా కేసులు ఉన్నాయి. 5-6 మేజర్ కేసు సిబిఐ దగ్గర ఉంది ఇప్పుడు. దాంట్లో ఒక్క కేసు ఏది? వై ఆర్ యూ డిఫెండింగ్? మీరే అంటున్నారు 4,000 కేసు ఇల్లీగల్ అండ్ సిబిఐ దే హ్యావ్ డిటెక్టెడ్. ఫైన్, యూ డిస్మిస్ దట్. అది కూడా డిఫెండ్. నో, అది కూడా ఉండాలి. వాళ్ళు పాపం కష్టపడి పనిచేస్తారు. ఇప్పుడు లాజిక్ ఏంటి? ఎగ్జామ్ రాబోతుంది, వీళ్ళని పంపించేస్తే ఇప్పుడు ఎగ్జామ్ కాదు, ఎగ్జామ్ అయిపోయినాయి. దిస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల విత్ ఇన్ 15 days ద కోర్ట్ హెస్ ఆర్డర్డ్ న్యూ సెలెక్షన్. వీళ్ళకి భయం ఏంటి సాయి గారు? పెద్ద సిబిఐ హెస్ ఎగ్జామిన్డ్ ఎవ్రీథింగ్. ఓఎంఆర్ షీట్స్ చూసారు, మిగతా అన్నీ చూశారు. ఓకే, దాని తర్వాత దే కమ్ టు దిస్ కన్క్లూజన్. అండ్ హైకోర్టు సిబిఐ ఇంకా నడుస్తుంది ఎంక్వైరీ, కాలేదా అది? సార్, హైకోర్టు జడ్జ్మెంట్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ సిబిఐ ఎంక్వైరీ. ఇట్స్ అ సెపరేట్ థింగ్ ఆల్ టుగెదర్. పర్ఫెక్ట్.